జనరల్గా ఈ మాక్ డ్రిల్స్ అనేవి కోల్డ్ వార్ టైంలో అమెరికాకి సోవియట్ రష్యాకి ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన టైంలో చాలాసార్లు వాళ్ళు రియల్ టైమ్ సిచ్యువేషన్స్ని ఎమ్యులేట్ చేస్తూ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసుకుంటారనమాట. జనరల్గా ఇలాంటి మాక్ డ్రిల్స్లో ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, కమ్యూనికేషన్ లింక్స్ కానీ, కంట్రోల్ రూమ్స్ ఎలా పనిచేస్తాయని కానీ, సివిలియన్స్కి ప్రాపర్గా శిక్షణ ఇవ్వటం, యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అనే దాని మీద సివిలియన్స్కి అంటే సగటు పౌరులకు శిక్షణ ఇవ్వటం, అదేవిధంగా ఎయిర్ రైడ్స్ జరిగినప్పుడు ఎలాంటి వార్నింగ్స్ ఇస్తాం, ఇవన్నీ కూడా. ఆ తర్వాత క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్ అంటే పూర్తి స్థాయి చిమ్మ చీకటి కరెంట్ పోయినప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు మిసైల్స్ కానీ వెపన్స్ కానీ మనం సివిలైజేషన్ ఎక్కడుంది, మనుషులు ఎక్కడున్నారు, ఎక్కడ నగరాలు ఉన్నాయో తెలియకుండా కరెంట్ మొత్తం పవర్ మొత్తం తీసేస్తారనమాట. ఆ టైంలో ప్రజలు ఎలా సురక్షితంగా ఉండాలి, ఎలా దాక్కోవాలి, క్యామోఫ్లేజింగ్ అనమాట. క్యామోఫ్లేజ్ అంటే ఎలా దాక్కుని వాళ్ళని కవర్ చేసుకోవాలి. యుద్ధాల టైంలో కూడా ఈవెన్ అమెరికాలో కూడా పిల్లలకి నేర్పిస్తారు, చాలా దేశాలు నేర్పిస్తారు అనమాట. డక్ అండ్ కవర్ అంటాం. వాళ్ళు దాక్కుని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చాలా సేఫ్గా ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అనమాట. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సివిలియన్ డ్రిల్స్లో ముందుగా ట్రైనింగ్ ఇస్తారనమాట. 7వ తారీఖున కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లాల స్థాయిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ వీళ్ళందరి పార్టిసిపేషన్తో స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్స్, టార్చెస్, క్యాండిల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి మొత్తాన్ని కంప్లీట్గా ప్రజల్ని సన్నద్ధం చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, తెలంగాణలో హైదరాబాద్లో ఈ డ్రిల్స్ కండక్ట్ చేయబోతున్నారంట.